హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోయంబత్తూర్ సిటీ చూస్తాము. కోయంబత్తూర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూడబోతున్నాము. ఇక్కడ మెయిన్గా ఇషా ఆదియోగి స్టాచ్యూ, ఇంకా ఇక్కడ షాపింగ్ ఫేమస్, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, ఫుడ్ ఫేమస్. సో కొన్ని ఫేమస్ టెంపుల్స్, లోకల్లో ఉన్న సైన్స్ సెంటర్, ఇవన్నీ ఈ వీడియోలో చూస్తాము. ముందుగా ఇక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు. మేమైతే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాము, చెన్నైకి వెళ్ళాము. చెన్నై నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కోయంబత్తూర్ వెళ్ళాము. ఎయిర్పోర్ట్ కూడా సిటీలోనే ఉంటుంది. కోయంబత్తూర్ సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పాలి. వన్ సైడ్ కేరళ వస్తుంది, వన్ సైడ్ కొడైకెనాల్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్, ఇక్కడ హోటల్ అయితే తీసుకున్నాము, IVIS హోటల్, 3 స్టార్ హోటల్, చాలా బాగుంది. ఇక్కడ గాంధీపురం రోడ్లో అడియార్ ఆనంద భవన్ హోటల్కి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము, చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ చాలా ఫేమస్. ఇంకొకటి షాపింగ్ కూడా ఫేమస్. ఇక్కడ నుంచి శారీస్ తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ కేరళ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. పేరూరు శివాలయం టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. మా రూమ్కి ఆపోజిట్లోని లులు మాల్ ఉంది. లులు మాల్కి కూడా వెళ్ళాము. ఒక ఫ్లోరే ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత సైన్స్ సెంటర్కి వెళ్ళాము. ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి నుండి యూస్ చేసిన ఎన్నో, ఇక్కడ కార్స్, వన్ సైడ్ సైన్స్ సెంటర్, చాలా బాగుంది. ఇక్కడ పిల్లల నాలెడ్జ్కి వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉంది ఈ సైన్స్ సెంటర్ అయితే. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి మరుదుమలై టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, కొండపైన ఉంటారు. అక్కడికి కార్స్ కిందే ఉండాలి, పైకి బస్సులు అలో చేస్తారు. త్రూ బస్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాము. సో 2 రూపాయల్లో మేము స్వామిని దర్శనం చేసుకున్నాము. సో మేము 3:30కి వెళ్ళాము, మళ్ళీ బ్యాక్ 5కి రిటర్న్ అయ్యాము కిందకి. సో ఇక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూకి బయలుదేరాము. రోడ్ సైడ్ అయితే చాలా బాగుంది, రూట్ అయితే చాలా బాగుంది. సో బోత్ సైడ్స్ కోకోనట్ ప్లాంట్స్, అరటి చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. సో 7:20కి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సో 15 మినిట్స్ ఉంటుంది ఈ షో, చాలా బాగుంది. ఇదైతే ఈవినింగ్ వెళ్తే అసలు మిస్ అవ్వకండి. సో ఈ షో కంప్లీట్ అయ్యాక మేము కొంచెం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఆపోజిట్లో, అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ మా హోటల్కి బ్యాక్ అయ్యాము. సో ఇక్కడైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇవైతే మీరు చూడండి, చాలా బాగుంటాయి అన్నీ. ఇంకా కోయంబత్తూర్లో చెప్పాలంటే ఆనందాస్ హోటల్, అన్నపూర్ణ హోటల్, ఇవి చాలా ఫేమస్ హోటల్స్, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. ఇక్కడ చెన్నై, తమిళనాడుకు వస్తే కట్టె పొంగలి, కాఫీ ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇవైతే టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి ఫుడ్ చాలా బాగుంది అసలు. సో మేము కొడైకెనాల్ వెళ్తూ ఉన్నాము. పొల్లాచి రోడ్ వస్తుంది. ఇక్కడైతే కోకోనట్స్కి ఫేమస్.
నెక్స్ట్ వీడియోలో కొడైకెనాల్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ.